మనల్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు, అథవా మన చేత అనుగ్రహింపబడాల్సినటువంటి వాళ్ళు, అథవా ఏదో ఒక రకంగా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మన మనస్సు ఒక విధమైనటువంటి ప్రేరణని మనకి కలిగిస్తుంది. కాబట్టి అదేవిధంగా మా గురువుల్ని చూసినప్పుడు మా మనస్సులో కలిగినటువంటి ఒక ప్రేరణ ఏమిటి అనంటే, వేరే ఎక్కడికో వెళ్ళడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను కలుసుకోవాలి అనంటే దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించేటటువంటి వారు వీరు అనేటటువంటి ఆ ప్రేరణ వారిని చూసినప్పుడు నాకు కలిగింది. అంటే ఇక్కడ వేరే ఏదో ఫలాన్ని పొందడం అనేది మనిషి యొక్క, ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం కాదు. మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనకు తెలుసు కదా, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టాను, నాకు ఫలానా పేరు, నాకు ఇంత వయస్సు, నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, నేను వీడికి తమ్ముడిని అవుతాను, వాడికి అన్నయ్యని అవుతాను, ఫలానా వాడికి కొడుకుని అవుతాను, ఫలానా వాడికి మనవడిని అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా. మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అనంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు, మన శరీరం యొక్క పరిచయం మాత్రమే. ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది, ఫలానా కుటుంబంలో పుట్టింది, ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం. దీనికి ఈ పేరు, దీనికి ఈ వయస్సు, దీనికి ఈ రంగు, దీనికో పరిమాణం, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే. అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది. అదేమిటి అనంటే అదే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని పరిచయం మనకు అవ్వాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని యొక్క అసలైనటువంటి పరిచయాన్ని మనం పొందినప్పుడు